నమస్కారం. వెలానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 ఫలితాల్లో విజేతలను సన్మానించిన చీఫ్ విప్ జీవి. టిట్కో గృహాలను పరిశీలించిన చీఫ్ విప్ జీవి. 2026 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వినుకొండపట్నంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విద్యార్థులను అభినందిస్తూ వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వినుకొండ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని మెరిట్ సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 596 మార్కులు ప్రభుత్వ బడిలో చదివినటువంటి వాళ్ళు 596 మార్కులతో ఫస్ట్ ర్యాంకు 4 సాధించారు. 595 మార్కులు, ఒక్క మార్కు తక్కువతో 9 మంది 595 మార్కులు సాధించడం విశేషం. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో సాధించినటువంటి వాళ్ళే. ఈరోజు ఇక్కడ ఈ పేపర్ మీద మీరు గమనిస్తే ఎక్కడా నారా లోకేష్ గారి బొమ్మ లేదు, ముఖ్యమంత్రి గారి బొమ్మ లేదు. కానీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో సాధించినటువంటి విజయాలు ఈరోజు ఇందులో పొందుపరచడం జరిగింది. గత ప్రభుత్వం కేవలం 1-2 పత్రికలకి ఛానల్స్ మాత్రమే, సొంత ఛానల్స్, సొంత పత్రికలను అనుకున్న వాటికి కోట్లాది రూపాయలు వాళ్ళ బొమ్మలు వేసుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన విషయం ప్రజలు గమనించారు. ఈరోజు ఒక ఫోటో కూడా వేసుకోకుండా ఎవరైతే విద్యార్థులు విజయాలు సాధించారో, ఏ హై స్కూలు, ఎన్ని మార్కులు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి బిడ్డ ఈరోజు గర్వపడే విధంగా అద్భుతమైన రిజల్ట్స్ సాధించడం ఎంతో గర్వకారణం. చదివితే ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి, మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామని కాళ్ళు ఎగరేసుకున్నాయి. ఈరోజు విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు అందరూ పిల్లలు, తల్లిదండ్రులు అందరూ చదివితే ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్న విధంగా ఈరోజు రాష్ట్రం అంతా ఒక సెన్సేషన్ అయిందంటే కారణం నారా లోకేష్ గారు ఈరోజు ఒక ముఖ్య కార్యాచరణ తీసుకొని 100 days యాక్షన్ ప్లాన్ తీసుకొని విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి కృషి ఈరోజు ఫలించింది. ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. దాని ఫలితమే లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, మోడల్ స్కూల్స్, అలాగే డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్స్ నియామకం చేసి ప్రతి స్కూల్లో ప్రభుత్వ టీచర్స్ని అందుబాటులో ఉంచటం. వినుకొండలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 108వ కార్యక్రమంగా బ్రాహ్మణులను ఆదుకోవడం జరిగిందని బ్రాహ్మణ సంఘ సభ్యులు జీవి మాధవరావు తెలియజేశారు. 108వ వితరణ కార్యక్రమం స్థానిక కొత్తపేటలోని చింతల చెరువు రఘు ఇంటి వద్ద నిర్వహించారు. ముందుగా జరిగింది 30 ఏప్రిల్ 2026న రిటైర్ అయిన జస్రా గోపాలకృష్ణ కుమార్ దంపతులకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు చింతల చెరువు రఘు, పుట్టంరాజు నారాయణరావు, బొడ్డుచేర్ల ప్రసాదరావు, గోపాలుని నాగరాజు, పాలుట్ల కమల కుమారి సహాయ సహకారములతో ఈ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక మందికి సహాయకారిగా ఉంటూ ఈ కార్యక్రమానికి రవికుమార్, భువనగిరి సుబ్రహ్మణ్యం, ధూళిపాల నాగేశ్వరరావు, అన్నా ప్రగడ వెంకటేశ్వరరావు, దిట్ట కవి శ్రీనివాసరావు, చింతలపూడి భద్రయ్య తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇది 108వ కార్యక్రమం. ఈ 108వ కార్యక్రమం దీని దాతలైనటువంటి చింతలచెరువు రఘు గారు, అలానే గోపాలని నాగరాజు గారు, అలానే పాలుట్ల కమల్ కుమార్ గారు, బొడ్డుచెర్ల ప్రసాద్ గారు, పుట్టంరాజు నారాయణరావు గారు యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నది.
ఈ 108వ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. వీళ్ళందరూ సహాయ సహకారాల వల్ల దిగ్విజయం జరుగుతున్నది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని అందరూ దాతలు కోరుకుంటున్నారు. మేము కూడా దాని తగ్గ సహాయ సహకారాలు అందిస్తూ మా శారీరకంగా కూడా సహాయ సహకారాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగటానికి అందరూ ప్రయత్నం చేసి ఇది ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అలానే మన నారాయణరావు మేస్టర్ గారు ఎన్నో కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఒక ముత్తైదుకి ఒక చీర బహుకరణ కూడా చేశారు. అలానే పెయింటర్ ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి మొట్టమొదటి నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలానే మన వీరు గోడేరు సుబ్రహ్మణ్యం గారు, దిట్టరవి శ్రీనివాసాచార్యులు గారు, మన రవికుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ నెలలో మన ఎల్ఐసిలో పనిచేసినటువంటి గోపాలకృష్ణ గారు మన బ్రాహ్మణుడు, సేవాతత్పరుడు, వాళ్ళ దంపతులని ఈరోజు సన్మానించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. వాటి వాళ్ళని మనం గౌరవించుకుంటూ వాళ్ళ తగిన గౌరవం ఇస్తే ఆనందంగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపాలకృష్ణ. నేను ఇక్కడ స్థానిక ఎల్ఐసి ఆఫీస్లో గత 23.5 సంవత్సరాలుగా పనిచేసి మొన్న ఏప్రిల్ 30వ తారీఖున పదవి విరమణ చేశాను. ఈ బ్రాహ్మణ సేవా సమితి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను మొదటి నుంచి నిశ్చితంగా పరిశీలిస్తున్నాను. చక్కటి కార్యక్రమాలు సేవాభావంతో చేస్తున్నారు. అలాగే మా ఆఫీస్లో కూడా మేము కస్టమర్స్కి వచ్చినప్పుడు సేవాభావంతోనే పనిచేస్తాము. పనిచేయటం మూలంగానే మా ఆర్గనైజేషన్కి కూడా ఉన్నతి లభిస్తుంది. ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ కేర్ ఇవన్నీ కూడా వీటిల్లో భాగాలే. అంటే ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి కస్టమర్స్ని ఏ రకంగా మనం ఆదరించి ఏ రకంగా సేవ చేసి పంపాలి అనేది ముఖ్య ఉద్దేశం, దీని ముఖ్య ఉద్దేశం. సో వీళ్ళు కూడా ఈ బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళు కూడా నాకు చిరపరిచేస్తూ, అందులో పర్టికులర్గా రవికుమార్ గారు, మన ఈయన చింతల చెరువు రాఘవేంద్రరావు గారు, మాధవరావు గారు, ఇంకా మిగిలిన వాళ్ళని కూడా నాకు పరిచయమే. గత 20 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగాలని, వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని మాటిస్తున్నాను. నేను ఎక్కడున్నా కానీ ఇప్పుడు చింతల చెరువు సేవా ట్రస్ట్ వేరండి, అది వేరు, అది జరగట్లేదు. సో ఆయన వేరే కార్యక్రమాలు కూడా కొన్ని చేశారు రాఘవేంద్రరావు గారు, ఇప్పుడు చేయటం లేదు. సో ఈ బ్రాహ్మణ సేవా సమితి కార్యక్రమాలకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేపట్టి సేవాభావంతో పనిచేసి బ్రాహ్మణ సేవా సమితిని అభివృద్ధిలోకి ఇంకా ముందు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని టిట్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి టిట్కో ఇళ్ల లోపలికి వెళ్లి నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు అక్కడ జరుగుతున్న సీసీ రేట్లు, డ్రైనేజీ వ్యవస్థ, సబ్స్టేషన్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మౌలిక సదుపాయాల పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అతి త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తా ఉంది. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు అంతా కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. చూశారు, పోయినసారి నేను వచ్చినప్పుడు ఈ సిమెంట్ రోడ్లు లేవు. నేను సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయాలి, మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పాను. అందుకోసం ఇక్కడ ఒక పక్క ఇవన్నీ కూడా మొదలుపెట్టి పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకా ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేయాలి, అది ఈ గారితో త్వరితగతిన మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 720 అపార్ట్మెంట్లు, 300 స్క్వేర్ ఫీటు, ఇలాంటి 720 అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తి కావడానికి తొందరలోనే అవుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకు, సంపు ఇవి రెండు కూడా పూర్తి చేసి అన్ని హౌసెస్కి ట్యాప్ కనెక్షన్ పూర్తి చేయడానికి ఇంకొక 5 months దాకా పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి కోరటం జరిగింది.
5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్క ఇల్లు పూర్తి చేయలేకపోయారు. 1440 ఇళ్ళు మేము ప్రారంభించాం. ఎన్డీఏ పాలన 2014-19లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ 1440 ఇళ్ళు కడితే మొత్తం 420 ఇళ్ళు తీసుకొచ్చాం. ఈ 420లో తెలుగుదేశం పాలన ఏవైతే ముందు ఫేజ్ 1లో 4,000 ఇళ్ళు ఆ రోజు తెలుగుదేశం పాలనలో ఎన్డీఏ పాలనలో తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో. ఈ 4,000 ఇళ్లలో 1440 ఇళ్ళు ఫేజ్ 1లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 80% పూర్తి చేయడం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ 80% పూర్తి చేసి 20% కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. అలాగే 4,000 శాంక్షన్ చెప్పిస్తే 1440 ఏవైతే కన్స్ట్రక్షన్లో ముందుకెళ్ళిపోయినాయో ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి పాలనలో అవి మాత్రం ఉంచారు. మిగిలినవన్నీ కూడా ఇక్కడ రద్దు చేయటం చాలా బాధాకరం. ఈ 4,000 ఇళ్ళు ఇక్కడ పూర్తయితే పట్టణంలో ఉన్నటువంటి పేదలు, ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇది మంచి కాలనీ, అర్బన్ కాలనీ అయ్యేది. కానీ వైసీపీ పాలనలో ఇక్కడ వినుకొండలో రద్దు చేశారు. చాలా మున్సిపాలిటీలో కూడా ఏవైతే కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ రద్దు చేసేసారు. 5 ఏళ్ల నుండి వైసీపీ పాలనలో ఒక్క టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు. ఒక పేదవాడికి టిట్కో ఇల్లు ఇవ్వలేదు. 57,000 ఇల్లు రద్దు చేయటం సిగ్గుసేటు. వైసీపీ పాలనలో 57 ఇల్లు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? ఏం పేదలకు అవసరం లేదా? ఎందుకు రద్దు చేశారు? ఎంత దుర్మార్గం ఇది. కానీ ఈరోజు 2,60,000 ఇళ్ళు ఈరోజు కన్స్ట్రక్షన్లో పురోగతిలో ముందుకెళ్తూ ఉన్నాయి. సుమారు 2,70,000 ఇళ్ళు పూర్తిగా వస్తున్నాయి రాష్ట్రం మొత్తం. దానిలో భాగంగా 720 ఇళ్ళు మన వినుకొండలో దాదాపు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. ఈ గ్రౌండ్ వాటర్ వినుకొండ పట్టణం గీతాంజలి పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల యాజమాన్యం సన్మాన కార్యక్రమం పాఠశాల కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకోవాలన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరడం ఒక గొప్ప విలువని, అది చిన్ననాటి నుండి అలవర్చుకోవాలన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నామన్నారు. విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఉజ్వల శిఖరాలకి ఎవరైతే మంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటారో, ఎవరైతే హెల్పింగ్ నేచర్ పెంచుకుంటారో, ఎవరైతే ఈర్ష్య ద్వేషాలకు అతీతంగా ఉంటారో, ఎవరైతే పక్కన వాళ్ళ అభివృద్ధి సంతోషపడతారో, ఎవరైతే పక్కన వాళ్ళ అభివృద్ధికి ప్రోత్సాహిస్తారో, నేను ఎదుగుతూ పక్కన వాళ్ళని ప్రోత్సహిస్తాను, నేను ఎదగాలి పక్కన వాళ్ళు ఎదగాలి అని ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకునేటువంటి విద్యార్థులు రేపు జీవితంలో ఘన విజయాలు సాధిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు 10th క్లాస్ మార్కుల్లో విజయాలు సాధించడం మొదటి మెట్టు ఎక్కారు. ఈరోజు 500 మార్క్స్ సాధించిన వాళ్ళందరూ కూడా మొదటి మెట్టు ఎక్కి మొదటి విజయాన్ని సాధించారు. మీరందరూ అడుగులే. రేపు జీవితంలో ఒక గొప్ప పారిశ్రామికవేత్త అవ్వాలన్నా, గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా, అలాగే ఒక గొప్ప ప్రజాసేవకుడు అవ్వాలన్నా, చంద్రబాబు నాయుడు గారి లాగా, అన్న ఎన్టీ రామారావు గారి లాగా ఒక గొప్ప ప్రజానాయకుడు అవ్వాలన్నా సరే మీరు తప్పనిసరిగా గొప్ప నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. లేదు సుందర్ పిచ్చేలాగా ఒక కంపెనీ సీఈఓ అవ్వాలంటే తప్పనిసరిగా నాయకత్వ లక్షణాలు అవసరం. సుందర్ పిచ్చేది సంవత్సరానికి 100 కోట్ల జీతం. సంవత్సరానికి జీతం ఎంత? 100 కోట్ల ఉంది ఒక సంవత్సరానికి. కాబట్టి ఆ స్థాయికి ఎదగాలి. సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి గీతాంజలి యాజమాన్యానికి, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ముందుగా ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమానికి మా ప్రభుత్వ సభ్యులు గౌరవ శాసనసభ్యులు జీవాంజలి గారు రావడం జరిగింది. వారు విద్య పట్ల అనేక ఉన్నత ప్రమాణాన్ని ఈ నియోజకవర్గంలో రూపొందించేదానికి గతం నుంచి కూడా లీడ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా మరి గత 15-20 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి వాస్తవాన్ని మనందరం గమనించాలని సందర్భంగా కోరుకుంటూ
గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి ఉన్నత ప్రమాణాల విద్య కలిగినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ సఫలీకృతం అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి టౌన్ బస్ వచ్చినటువంటి చిరంజీవికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా 200 మంది పైగా 500 మార్కులు సాధించారంటే మీ విద్యా ప్రమాణం ఏ విధంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బంగారు భవిష్యత్తు మీకు లభించాలని కోరుకుంటూ మీ అందరికీ హాస్టల్ విద్యార్థులు ఇక్కడ ఉత్సాహంలో ఎక్కువ మంది హాస్టల్ తల్లిదండ్రులు ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇక్కడ చదివిన పిల్లలు ఉన్నారు, ఎల్కేజీ నుంచి. వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు ప్రైవేట్ స్కూల్ అయితేమి గవర్నమెంట్ స్కూల్స్ అయితేమి మార్కులతో పాటు వాళ్ళకి కొన్ని విషయాలు అంటే ఇక్కడ మీరు ఎంట్రన్స్ లో వచ్చేటప్పుడు ప్రతి ఫ్లోర్ లో మేము పోస్టర్స్ అందించాం పిల్లలకి. హ్యూమన్ వాల్యూస్ అనేది ఎమ్మెల్యే గారు చెప్పేది ఏంటంటే మార్క్స్ కన్నా ఒక్క మార్క్స్ వస్తేనే లైఫ్ లో సక్సెస్ కాదు సార్. మీరు చెప్పింది మార్క్స్ వస్తేనే, ఎందుకంటే మన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజు నేను ఇన్వైట్ చేయడానికి కానీ అది ఫంక్షన్ జరుగుతుంటే ఫోన్ చేస్తే కార్లో వస్తా నా నెక్స్ట్ లో నేనుంటే విషయంలో మార్కులు కాదు ముందు 7 వాల్యూస్ చెప్తాను, ఆ 7 వాల్యూస్ పిల్లలకు నేర్పిస్తేనే మీ స్కూల్కి వస్తాను అని చెప్పారు. మా 9th క్లాస్ లో పిల్లలు పెద్దలో చేయించలేదు కానీ 9th క్లాస్ లో పిల్లలకి అది ప్రాక్టీస్ చేయించాను సార్. మళ్ళీ మీరు హాలిడేస్ ఈసారి కుదిరినప్పుడు వచ్చి మీరు ఏదైతే అడిగారో ఆ వాల్యూస్ నేర్పించున్నాము. ఎందుకంటే తను చెప్పేది ఏంటంటే లైఫ్ లో ఎడ్యుకేషన్ తో పాటు వాల్యూస్ లేకపోతే ఒకసారి ఎడ్యుకేషన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్ కావాలంటే ఏమైతే ప్రిన్సిపల్స్ ఇందాక చాలా మంది పిల్లలు మాట్లాడారు, మా టీచర్స్ మాట్లాడారు, ఈ మీ గురించి చెప్పారు, వాటికి ఎక్కువ విలువిస్తారు. అదేవిధంగా నిన్న బిజీగా ఉండి వాళ్ళు వచ్చి మా పిల్లలకి మెమోరీస్ ఇచ్చారని సార్. మీ వాల్యుబుల్ ఒక 5 నిమిషాలు అంటే టైం కేటాయించుకొని వచ్చినందుకు మరి ఒకసారి మీకు మల్లికార్జునరావు గారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మల్లికార్జునరావు గారు అధికారి లేకపోతే ప్రోటోకాల్ ఎమ్మెల్యే గారి కన్నా వాళ్ళ పిల్లలైతే అందరూ ఇప్పుడు వాళ్ళ మనోరాలు కూడా మా దగ్గర జరుగుతుంది. ఫస్ట్ నుంచి స్కూల్ మీద అభిమానం ఉంటుంది. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కు నేడు వచ్చిన ఫలితాలే ఘోర పరాజయమని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో 3 రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. జర్నలిస్టులందరికీ, పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మహిళా బిల్లు అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షాలు ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయినాయి. ఈరోజు 6 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు మొత్తం ఎక్కువ బీజేపీకి అనుకూలంగా రావడం, ఈరోజు ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రజలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ గ్రోత్ సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి కేంద్రంలో మహిళా బిల్లును అడ్డుకోవటం కాంగ్రెస్ చేసినటువంటి పాపం. చరిత్రలో ఎప్పటికీ కాంగ్రెస్ని ప్రజలు క్షమించరు. దానికి కారణం ప్రజలకు, దేశానికి అత్యంత ఉపయోగపడే మహిళా బిల్లును అడ్డుకోవటమే కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం, పాపం. ఈరోజు బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో తిరుగులేని మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ 3 రాష్ట్రాల్లో 15 ఏళ్ళుగా మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసి మరి ఈరోజు బీజేపీ మిత్రపక్షాలు అక్కడ గెలుచుకున్న ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఈరోజు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలన జరిగేటువంటి అభివృద్ధి, అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన ఎక్కడుందో అటు కేంద్రం, రాష్ట్రంలో 2 డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న కాడ డబుల్ గ్రోత్తో, డబుల్ స్పీడ్తో ముందుకెళ్ళటం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మహిళా బిల్లులు అడ్డుకోవటం వలన ప్రజలకి కాంగ్రెస్ మీద ఆగ్రహం పెరిగింది. అందుకే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడుచుకుపోయింది. ఇది మహిళా బిల్లులు అడ్డుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు మహిళలు చవి చూపించారు కాంగ్రెస్కి. భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ వాళ్ళ మనసు మార్చుకొని మహిళా బిల్లుకు మద్దతు ఇస్తారని
భారత ప్రధాని నరేంద్ర మోడీ నమ్మకమే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో విజయడంక మోగించడానికి కారణమైందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ విజయడంక కార్యక్రమం వినుకొండ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి మన ఊరు మన జెండా జిల్లా కన్వీనర్ బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని, భారత ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకమే ఈ ఎన్నికల్లో విజయం అని ఆయన తెలియజేశారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు. మనం వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీలో బీజేపీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. భారతదేశంలోనే ఇవాళ 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు గెలిచిన 3 రాష్ట్రాలతో కలిపి 19 రాష్ట్రాలు అవుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం తీసుకుంటే మనకి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారిని చెప్పుకోవాలి. వారు వేసిన బలమైన పునాదులు, ఆ తర్వాత జనతాదళ్, ఆ జనతాదళ్ తర్వాత భారతీయ జనతా పార్టీకి 1980 ఏప్రిల్ 6వ తారీఖు పుట్టింది. వాజ్పేయి గారు, అద్వానీ గారు వేసిన బలమైన పునాదుల వలన ఈరోజు మనం ఇంత అఖండ భారతంలో మోడీ గారి నాయకత్వంలో 3వసారి కూడా అధికారంలో వచ్చి కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో సుపరిపాలన అందిస్తూ వికసిత భారత్ వరకు పరుగులు వేస్తుంది. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో దేశ యుద్ధాలతోటి మన దేశంలో ప్రశాంతంగా వాతావరణం కోసం ఈరోజు జరిగిన ఎన్నికలు తీసుకుంటే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారు మోడీ గారు. దాన్ని కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్తో కూడిన పార్టీలు వ్యతిరేకించాయి. ఆ వ్యతిరేకించినందుకు వాళ్ళకు బుద్ధి చెప్పారు ప్రజలు. ఈరోజు మహిళలు ఆకాశంలో సగం, భూమిలో సగం. మనలో అయిన మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. వాళ్ళకి 33% అమలు చేస్తారు. అలాగే డీలిమిటేషన్ కూడా జరుగుతుంది. ఎంతోమందికి అవకాశాలు రాజకీయంగా కూడా వస్తాయి. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి బిల్లుని రాజ్యసభ, లోక్సభలో ఆమోదించి రాష్ట్రపతి గారు ఆమోదం కూడా తెలియజేశారు. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ సహకారం ఉండటం వల్లనే రాష్ట్ర అభివృద్ధిలో ముందుంటుంది. అట్లని ఎన్నో పథకాలు తీసుకుంటే ప్రతి పథకంలో కూడా మనం మరుగుదొడ్లు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వ పథకమే. గ్యాస్ తీసుకోండి, ఉజ్వల కేంద్ర ప్రభుత్వ బడ్జెటే ఉంటుంది ప్రతి దాంట్లో. అట్లనే ధర్సూర్య పథకం కానీ, అట్లానే ముద్ర లోన్స్ కానీ, అలాగే తీసుకుంటే రోడ్స్ కానీ, అలాగే ఎన్నో కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వంతో. ఈరోజు ఈ విజయోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్థానిక ఎలక్షన్లో మన వినుకొండలో కూడా ఎక్కువ కౌన్సిలర్స్ గెలుచుకుంటామని, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీకి సరైన గౌరవం ఇచ్చి సహకరించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ ఇంతటితో వెనిలా సమాప్తం. తిరిగి రేపటి వెల్లెన్స్లో కలుసుకుందాం. నమస్కారం.